కాబట్టి వాగ్దానాలు మనం ఏం చేసి ఉండాలంటే, మరి ఇచ్చిన వాడు నమ్మతగిన వాడంటే దాన్ని ఇచ్చి నెరవేర్చేవాడు అని మనం గుర్తిరగలండి. కాబట్టి గనుక నిశ్చయముగా చేపట్టదు. అంటే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మరి వాగ్దానం నెరవేర్చేవాడు కాబట్టి నిశ్చయం మనం దాన్ని పొందుకునే వారిగా ఉండమండి. కాబట్టి కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానవద్దు, ఒకడినొకడు హెచ్చరించుచు. అంటే సమాజంగా కూడటం వల్ల ప్రయోజనం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉండదు. అంటే సమాజంగా కూడకనగా రక్షింపబడి మరి సమాజంగా సమాజంగా కూడి దేవుని మహింపరచక పోని ఎడల మరి ఈ లోకంలో ఏమవుతుందంటే ఆ విశ్వాసం సలగలి వెళ్తారన్నమాట. రక్షింపబడిన వారు సమాజంగా కూడాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలండి. ఒకరొకరు ప్రోత్సహించుకుని మరి దేవుని మహింపరిచే వరకు ఉండాలండి. అలా మహింపరిచినట్లయితే ఏమవుతుందంటే జ్ఞానం సంపాదించుకునే వారు ఉంటామండి. దైవ జ్ఞానం సంపాదించుకుని ఆత్మీయంగా ఎదిగి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్నమాట. మరి అటు రీతిగా మనం రక్షింపబడిన వారు సమాజంగా మన కూడకలుగా ఉన్నట్లయితే వారి విశ్వాసం నుంచి తొలగిపోయి మరి లోకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే సమాజంగా కూడి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి తండ్రి అయిన దేవుణ్ణి మహింపరిచే వరకు ఉండాలండి. అందుకే కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు హెచ్చ హెచ్చరించుచు. అంటే ఒకరినొకరు ఏం చేయాలంటే హెచ్చరించుకుంటాం అంటే దేవుని వాక్యం మూలంగా ఒకరినొకరు హెచ్చరించుకున్నప్పుడు ఆ బోధనని మనం విని మారు మనసు పొందే అవకాశం ఉంటుందండి. అంటే మనలో ఏమన్నా లోపాల నుండి సరిదిద్దుకుని మరి తండ్రి అయిన దేవుని గణపరిచే అవకాశం ఉంటుంది అన్నమాట అండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా ఎలాగూ చేయొచ్చు. అంటే ప్రభు వస్తున్నాడని మనం ఎదురు చూస్తున్నాం అన్నది. ప్రభు ప్రభు మరి మన మధ్యకు వస్తాడు, మరి సంఘాన్ని కొనుక్కోబడతారు అని సంఘం సిద్ధపడుతూ ఉందండి. సంఘంలో చేర్చబడిన మనం దైవ జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. అంటే దైవ జ్ఞానం లేక లేదా ఒకరొకరు ప్రోత్సహించుకుని పోతే ఏమవుతుందంటే విశ్వాసం నుంచి తొలగిపోయి లోకంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని దినం కూడా ఏం చేయాలంటే ప్రోత్సహించుకునే వారు ఉండాలని ఇక్కడ లేఖనం సెలవిస్తుందండి. ప్రియమైన దేనిబట్టారు మనం విషయం తెలియపరుస్తున్నాడండి. ప్రేమ చూపుటకును సత్కారాలు చేయుటకును ఒకడినొకడు పురుకొల్పున వలను ఆలోచించడం. అంటే ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే మనం సమాజంగా కూడి మరి ఒకరినొకరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించుకున్నప్పుడు మరి దైవ జ్ఞానం మనకు వస్తుంది అన్నమాట అండి. తద్వారా మనం ఏమవుతామంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతామండి. మనలో ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకుని మరి దేవునికి ఇష్టంగా బ్రతికే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఒకరినొకరు ఏం చేస్తామండి ప్రేమ చూపుటకు ఒకరి పడలో ఒకరు ఏం చేయాలంటే ప్రేమ చూపించే వారికి ఉంటామండి. సత్కారం చేయుటకు ఒకరినొకరు ఏం చేస్తామంటే పురుకొల్పే వారు ఉంటామండి. పురుకొల్పటం ఒకరినొకరు ప్రోత్సహించి దేవుని సన్నిధి నడిపిస్తారండి. అంటే సమాజం కూడటం వల్ల గొప్ప ప్రయోజనం అన్నమాట. మనకి మన కుటుంబాలకి మరి ఎంతో ఆశీర్వాదకరమైన ఉంది అన్నమాట. అలాగే ఒకరు మనం ఏం చేయాలంటే ప్రోత్సహించేవారు ఉండాలి, సత్కార్యాలు చేసేవారు ఉండాలని మరి లేఖ అంటే సమాజంగా కూడుట మరి ఎంతో ప్రయోజనకరమని ఇక్కడ లేఖన గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దారండి. ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టాత్మను, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్తమైన దోషను మాటలు మాని. అంటే మనం దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మరి మనం ఏం చేస్తామంటే ప్రభు దయాళుడు అని
రుచి చూచిన ఎడల ప్రభు మన పట్ల దయ చూపించేవాడు, మన కనికరం చూపించేవాడు, మన పట్ల ప్రేమ చూపించేవాడు మనం రుచి చూడాలి. అంటే ఏ వస్తువైనా రుచి చూస్తే కానీ దాని మాధుర్యం తెలియదు అనమాట. అంటే రక్షింపబడిన మనం ప్రభు యొక్క మరి ప్రేమని మనం రుచి చూసినట్లయితే అప్పుడు దాని విలువ, దాని విధానం మనకు అర్థమవుతుందండి. అందుకని దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని పంపించాడండి. తన ప్రియకుమారుని మన కొరకు పంపించాడండి. కాబట్టి ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టాత్మను, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, దూషణ మాటలు మాని. ఎప్పుడైతే దేవుడు సత్యవంతుడని, దేవుడు మన పట్ల కనికరం చూపించేవాడని మన రుచి చూసే ఎడల మనం ఏం చేస్తామండి? సమస్తమైన దుష్టాత్మను, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, దూషణ మాటలు మానేస్తామండి. ఇవన్నీ కూడా దేవునితోకి అసహ్యమైన కార్యక్రమం అనమాట. అసూయ కానీ, దుష్టాత్వం కానీ, కపటం కానీ, వేషధారం కానీ దేవుడు ప్రేమించడండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధతనే ప్రేమించి వాడుకుంటాడు దేవుడు. కాబట్టి మన దేవుడు మరి మన ప్రభు దయలోని రుచి చూస్తే కనుక మనం ఏం చేస్తామండి? ఈ లోక సంబంధమైన ఈ దుర్నీతి అంతా కూడా విడిచిపెట్టే వరకు ఉంటామండి. కాబట్టి ఇటు రీతిగా మనం వాక్యానుసారంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలండి. మరి 3వ వచనం అండి, క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన వాళ్ళు శిశువు ఎలాగైతే మరి నిష్కలంకముగా ఎలా ఉంటారో అటు రీతిగా మనం ఉండాలంటానండి. నిర్మలమైన వాక్యమును అలా అంటే పాలు, అంటే పాలతో పోలుస్తున్నాడండి. ఎంతో శుద్ధిగా ఉంటుందండి. మనం పాలు చూసినట్టయితే తెల్లగా, అందులో ఏం మరక కనపడదండి. కాబట్టి వాక్యం అంతా పవిత్రమైంది అనమాట. ఆ వాక్యం మనం పట్టేవారుగా, తాగేవారుగా ఉండాలన్నమాట. అంటే ఆ వాక్యాన్ని మనం స్వీకరించి దాని ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలండి. సంఘముగా కూడటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు దేవుని వాక్యం బోధించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ దేవుని మహింపరుస్తాం అన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్నమాట. బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? సమాజంగా కూడి తండ్రిని గణపరిచే వారిగా ఉండాలి, తండ్రిని మహింపరిచే వారిగా ఉండాలన్నమాట అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకును సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. ఇక్కడ విషయం చెప్తున్నాడు. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ అంటే ప్రభు మరి యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ అనుగ్రహించాడండి తండ్రిని దేవుడు. ఇప్పుడు ఆ రక్షణని మనకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీకు స్వాచ్యముగా పరలోకమందు భద్రపరచబడి ఉంది. మన స్వాచ్యం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉందండి. స్థలం పరలోకంలో ఉంది కాబట్టి మనం దానికోసం ఎదురు చూసే వారిగా ఉండాలన్నమాట. విశ్వాసం ద్వారా దేవుని శక్తి ద్వారా ఇప్పుడు మనం దాన్ని ఎలా సంపాదించుకుంటున్నామంటే ఆ రక్షణ కానీ ఆ విధానం రక్షణ ఎలా సంపాదించుకున్నామంటే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి ద్వారా మనం కాపాడబడుతూ ఆ స్వాచ్యము పరలోకమందు భద్రపరిచి ఉందండి మన కొరకు. కాబట్టి మన నిరీక్షణ కలిగి విశ్వాసంతో భూమి మీద బ్రతకాలి అని ఇక్కడ లేఖనం తెలియపరుస్తుందండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించు వారును గాను అవసరములను బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖమును కలుగుచున్నది. అంటే భూమి మీద ఉండగా మనకు కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి ప్రస్తుత కాలంలో మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది.
శోధనలు కలుగుతూ ఉంటుంది. అనుజనుల ద్వారా లేకపోతే లోకం ద్వారా మనకి ఇటువంటి శ్రమలో ప్రతి క్రైస్తవులకు ఉంటారన్నమాట. అయినప్పటికీ ఇది కొంచెం కాలమే అని మనం గుర్తెరిగి విశ్వాసంతో ముందుకు కొనసాగే వరకు ఉండాలండి. అంటే విశ్వాసంతో మనం ఒకరినొకరిని ఏం చేయాలంటే ప్రోత్సహించాలండి. దేవుని వైపుకు నడిపించే వారు ఉండాలని ఇక్కడ గ్రంథం తెలియపరుస్తుందండి. కాబట్టి నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపర శుద్ధపరచబడి బడుచున్నది. అంటే సువర్ణము అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుందంటే మైనం ఏమైనా ఉంటే కరిగిపోయి మరి ఒక అమూల్యమైన శుద్ధి అయిన బంగారం బయటకు వస్తుందండి. సువర్ణం అంటే బంగారాన్ని కరగబెట్టినప్పుడు అందులో ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోయి మంచి దగదగ మెరిసే గుణం వస్తామాట. అటు రీతిగా ఈ లోకంలో ఉన్న శ్రమలు బట్టి మనలో ఉన్న లోపాలు ఉంటే అవి పోయేవి ఎలా ఉంటామంటే నిర్దోషులు నిరపరాధులుగా దేవుడి దృష్టికి అతి ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అమూల్యమైన వారిగా మనము లోకంలో బ్రతికే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అటు రీతిగా ఈ శోధనల ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మరి గొప్ప కాంతి వచ్చే అవకాశం ఉంటుందండి. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. అగ్ని పరీక్ష ద్వారా ఏదో శుద్ధి అవుతున్నమాట అండి. అలాగే కష్టాలు శోధనల ద్వారా మనలో ఏమన్నా లోపాలు ఉంటే శుద్ధి అవుతున్నమాట అండి. కాబట్టి అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచినదైతే మన ఈ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిట్లో కూడా ఏం చేయాలంటే మనం విశ్వాసంతో ఉండే ఉన్నట్లయితే విశ్వాసము విశ్వాసము ఈ పరీక్ష శోధన చేత పరీక్ష నిలిచినదైతే ఈ శోధన ద్వారా ఏమవుతుందండి పరీక్ష అన్నమాట. కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మన పరీక్షగా ఉందన్నమాట. ఉన్నట్లయితే ఏం జరుగుతుందండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటూ కారణమగును. ఎప్పుడు కారణమవుతుందండి మన విశ్వాసంతో కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఎన్ని వచ్చినప్పటికీ మన విశ్వాసంలో తొలగిపోకనగా పరీక్ష అందు నిలిచి ఉన్నట్లయితే ఎప్పుడు మనకి ఘనత కలుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు సంఘాన్ని మరి కొనుక్కోవటానికి ప్రభు రాబోతున్నాడు. కాబట్టి అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే మీకు మెప్పును మహిమయు యేసుక్రీస్తు వారు కూడా మహిమ ఇచ్చాడు అంటారండి. అటు రీతిగా మనకు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందండి విశ్వాసంతో ఈ లోకంలో బ్రతికి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకును మెప్పును మహిమయు మనకి మహిమ ఇవ్వబోతుంది అన్నమాట. ఘనత కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని గ్రంథం తెలియపరుస్తుందండి. కాబట్టి మనకి అన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసంలో నుంచి తొలగిపోకనగా పరీక్ష నిలిచిన వారిగా ఉండాలండి. నిలిచినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనకి మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుందని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మన ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుని వైపు మనం నడిచే వారిగా ఉండాలండి. దేవుని కట్టడల ఆజ్ఞలు మనం తెలుసుకుని వాటి ప్రకారం బ్రతకాలన్నమాట. అందుకని మనం ఏం చేయాలండి అటు రీతిగా బ్రతకాలంటే సమాజంగా కూడట మానకూడదు. సమాజంగా కూడటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు బలహీనలు కూడా బలపడతారు. అంటే బలహీనలు అంటే దేంట్లోనూ ఆత్మ సంబంధమైన జ్ఞానం విషయంలో వారి బలహీనలు ఉంటే ఒకరినొకరు ప్రోత్సహించినప్పుడు దైవ జ్ఞానం వారికి కూడా సంపాదించుకుని ఆత్మీయ వారు కూడా అభివృద్ధి చెందుతూ వారు కూడా అనేకులు ప్రోత్సహించే వారు ఉంటారు. అనేకులు దేవుని వైపు నడిపించే వారు ఉంటారు. అందుకే సంఘం ఏం చేయాలంటే మరి అనుదినం కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారు ఉంటారు. సమాజంగా కూడాలన్నమాట. మరి అపోస్తులు అటు రీతిగానే ఇంటింటన మరి కూడుకుని మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి వారు బలపడుతూ అనేకుల్ని మరి దేవుని వైపు నడిపించారు. ఇప్పుడు మనకు కూడా అదే విషయం తెలియపరుస్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త. మీరు సమాజంగా కూడటం మానవద్దు, కొందరు మానేసినట్లుగా అన్నాడు. అంటే కొందరు మానేశారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క
మరి సాంగత్యంలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారండి. అలాగా వాళ్ళ విశ్వాసం సన్నగిల్లిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు సూర్యతేజ గారు మన బ్రదరు మరి ప్రతిరోజు కూడా ఈ జూమ్ క్లాస్ ప్రారంభించారండి. అంటే ఎందుకు ప్రారంభించారండి? ఒకరినొకరు ప్రోత్సహించడం నిమిత్తం. ఒకరినొకరు ప్రోత్సహించినప్పుడు మనం కూడా ఏమవుతామంటే ఆత్మీయ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దేవుని మాటలో శక్తి కలిగింది కాబట్టి మనల్ని మన బలహీన సమయంలో అవి బలపరిచిగా ఉంటారన్నమాట. కాబట్టి ఇటు రీతిగా ఒకరినొకరు మనం ప్రోత్సహించుకునే వరకు ఉండాలన్నమాట. అటు రీతిగానే మనం ఆ, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దామండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మరి విషయాన్ని తెలియపరుస్తున్నారు కదా, ఆ విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. ఎలాగనగా ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనం అంతా కూడా దేవుని యొద్దకు మరి నడిపింపబడటానికి మరి ఏం జరిగిందంటే ఆ నీతిమంతుల కొరకు, మనం నీతిమంతులు కాదండి, అనీతిమంతులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, మరి దేవుని ఎరగని ప్రజలుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడి మనుషులందరినీ ప్రేమించి ఈ లోకంలో తన కుమారుని పంపించారండి. ఆ నీతిమంతుల కొరకు ఏం చేశారంటే నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, శరీర విషయంలో చనిపోయాడండి, శరీరం సిలువలో అర్పించాడండి. కాబట్టి మనం అనీతిమంతులుగా ఉన్నాం కాబట్టి నీతిమంతులుగా చేయాలని క్రీస్తు యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టారండి. తద్వారా మనం ఆయన రక్తం విమోచింప ద్వారా, ఆయన రక్తం సిందించడం ద్వారా మనం విమోచింపబడ్డామండి. ఈ రోజు పరిశుద్ధపరచబడ్డామండి. ఆ నీతిని మనం అనుసరించి బ్రతికేవారుగా ఉండాలని లేఖనం తెలియపరుస్తూ ఉందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం లేఖనాలను జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే మరి ఒకరినొకరు మనము ఏం చేయాలంటే సహోదరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకువారుగా ఉండాలని వాక్యం చెలవిస్తూ ఉందండి. అటు రీతిగానే ఏపీసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. ఏపీసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు వారు రక్తం చిందించారో ఆ మరి రక్షణ మనకు అనుగ్రహింపబడ్డదండి. ఎవరైతే వాక్యం విని స్వార్థను విని స్వార్థకు లోబడి మారుమనసు పొంది రక్షింపబడిన వారు ఏమవ్వారంటే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనే ఉండక, ఇప్పుడు వాక్యం విని మారుమనసు పొందినప్పుడు రక్షింపబడినప్పుడు అప్పుడు మునుపున్న స్థితి మనకి పోయిందన్నమాట. అంత మునుపు పరజనులే ఉన్నామండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనే ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారే ఉన్నాం. ఎప్పుడు రక్షింపబడిన తర్వాత దేవుని ఇంటి వారే ఉన్నాం. దేవుని ఇంటి వారు ఎప్పుడో అంటే రక్షింపబడి సంఘం చేర్చబడినప్పుడు దేవుని ఇంటి వారు ఉన్నామండి. అంతకు మునుపు ఎలా ఉన్నామంటే పరజనులుగా దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నామండి. దేవుని ఆజ్ఞలు కానీ దేవుని కట్టడలు కానీ ఎరగని ప్రజలుగా ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం రక్షింపబడి బాప్తిజం పొందామో, మన బాప్తిజం పొందిన మనం అంతా కూడా ఏమంటే పరిశుద్ధ పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారే ఉన్నాం. పరిశుద్ధులతో మన సాంగత్యం చేస్తూ ఉన్నాం అన్నమాట. అపోస్తులు క్రీస్తు రక్తంతో విమోచింపబడిన అపోస్తులు సహవాసంలో మనం వెళ్తూ ఉన్నాం. మరి పరిశుద్ధులుగా ఎవరైతే ముందరగా పిలిచాడో వాళ్ళని పరిశుద్ధపరిచాడండి, పవిత్రులుగా ఆయన తీర్చిదిద్దాడనమాట. మరి ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా విమోచింపబడ్డారో అపోస్తులు, ఇప్పుడు మనం కూడా వారితో సహవాసం కలిగి ఉన్నామండి. అందుకని ఒక మాట ఉన్నదండి, మన సహవాసం అయితేనే తండ్రితోనూ కుమారునితోనూ
ఇప్పుడు అపోస్తులు బోధతో మన ఉందన్నమాట. అటువంటి సహవాసంలో ఇప్పుడు పరజనులు లేని మనం ఇప్పుడు వచ్చామండి. స్వార్థ ద్వారా రక్షింపబడి ఇప్పుడు దేవుని ఇంటి వారు అన్నమాట. కాబట్టి దేవుని ఇంటి వారమే కాబట్టి యేసే క్రీస్తు యేసే ప్రాముఖ్యమైన మూలరాయి ఉండగా ఇప్పుడు మన విశ్వాసం కానీ మన నిరీక్షణ కానీ ఇప్పుడు దేని మీద కట్టబడుతున్నాం అంటే క్రీస్తు యేసే ప్రాముఖ్యమైన మూలరాయి. యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు రక్షణ ఉందన్నమాట. అందుకని అపోజిట్ ఏమని ప్రకటించారంటే ఆకాశం అందేనను భూమి ఎందనను మరి ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామాన్ని మనం రక్షింపబడాలి అని అపోజిట్ ప్రార్థన చేస్తారు. అంటే ఏ నామని మనుషులకి రక్షణ లేదు, ప్రభుని యేసుక్రీస్తు వారి మూలంగానే మనుషుల రక్షణ ఉందని అపోజిట్ ప్రార్థన చేస్తారండి. అందుకనే మనకి ఏం జరుగుతుందండి ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే క్రీస్తు యేసే ప్రాముఖ్యమైన మూలరాయి ఉండగా ఇప్పుడు మన విశ్వాసం కానీ మన నిరీక్షణ కానీ ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి వద్దకు చేరగలం. ఆయన మనకి ప్రాముఖ్యమైన మూలరాయి అని బోధల ద్వారా ఆయన ద్వారా మనకు నిత్య జీవం దేవుడు అనుగ్రహించారు దేవుడు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నామండి. అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇప్పుడు అపోస్తులను ప్రవక్తలను ఏదైతే ప్రకటించారో దాన్ని మనం నమ్మి విశ్వసిస్తున్నామండి. ఈ రోజున మనం రక్షింపబడి సంఘంలో చేర్చబడడం అంటే ఇది ఎవరి బోధ అండి? అపోస్తుల ఒక బోధ. అపోస్తులు ఏమని ప్రకటించారంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనుషులందరికీ పాపం విమోచన దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈయన నామం ద్వారానే మనకి విమోచన ఉంది అని అపోస్తులు ప్రకటన చేస్తారు. మరి ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, ఎవడైనా నా ద్వారానే నా తండ్రి యొద్దకు రాగలుగుతాడని తెలియపరిచారండి ప్రభుని యేసుక్రీస్తు వారు. అంటే పరలోకం వెళ్ళాలంటే మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి మూలంగానే మనం ప్రవేశించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇటు రీతిగా మనం ముందుకు కొనసాగవలసిన వారుగా ఉన్నామండి. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటుకు వృద్ధి పొందుచున్నది. మనం ఎందుకు వృద్ధి పొందుతున్నామండి? ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి మన క్రీస్తు ఒక బోధలో అపోస్తుల ఒక బోధలో కట్టబడి చక్కగా అమర్చబడాలండి. దేవునికి ఇష్టమైన ప్రజలుగా దేవుని ఇష్టలుగా మనం ఈ భూమి మీద బ్రతకాలన్నమాట అండి. కాబట్టి అందుకు మనం పిలిచాడండి సంఘంలోకి. లేకపోతే దేవుని ఒక రాజ్యంలోకి ఎందుకు పిలిచాడంటే మరి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండి దేవుని మహింపరచడం నిమిత్తం పిలిచాడన్నమాట. కాబట్టి ప్రతి కట్టడం ఆయనలో చక్కగా ప్రతి ఒక్క సభ్యుడు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టడుగా బ్రతకాలండి. ఇష్టడుగా బ్రతకాలని మనం ఏం చేయాలండి? సమాజంగా కూడటం మానకూడదు అన్నమాట. మాడినట్లయితే దేవుని హెచ్చరిక మనకి ఎలా అందుతుందండి? దేవుని హెచ్చరిక దేవుని యొక్క గ్రంథం ద్వారా మనతో మాట్లాడేదిగా ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మనం చక్కగా ప్రభులో కట్టబడే వారు ఉండాలన్నమాట. ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటుకు వృద్ధి పొందుచున్నాం. దేవుడు మన మధ్యలో వచ్చి నివాసం చేయాలంటే మరి దేవుడి స్థలం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. దేవాలయం దేవాలయం అంటే దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించాలంటే ఎటువంటి స్థలంలో నివసించాలంటే మరి పెయింట్లేసి కొట్టిన గోడల్లో ఆయన నివసించడం. క్రీస్తు తన స్వరక్తం మీద సంపాదించిన తన సంఘంలో తండ్రి అయిన దేవుడు నివసిస్తారన్నమాట. మరి ఆయన వచ్చి నివసించాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైన దేవాలయం ఒకటుకు వృద్ధి పొందాలండి. వృద్ధి పొందడం అంటే దైవజ్ఞానం సంపాదించుకుని దేవుడికి ఇష్టంగా బ్రతికినట్లయితే మన మధ్యన మనలో ఆయన ఉంటాడన్నమాట. క్రీస్తు ఒక సంఘంలో దేవుడు నివసించి దేవుడు ఇటు రీతిగా మనం ఉండాలన్నమాట అండి. ఆయనలో మీరు కూడా ఆత్మ వల్ల దేవునికి నివాస స్థలమై ఉండి మీకు కట్టబడుచున్నారు. దేవుడు ఉండటానికి నివాస స్థలముగా కట్టబడుచున్నాం. ఎలాగంటే దేవుని వాక్యం మూలంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి తండ్రిని దేవుని మహింపరుస్తూ జీవించాలన్నమాట. అప్పుడు దేవునికి అనుకూలంగా ఉంటది కాబట్టి పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి దేవుడు మన మధ్యలో నివసించే అవకాశం ఉంటుందండి. అంటే సంఘంలో దేవుడు ఉంటాడు. సంఘంలో మన సభ్యత్వం పొందిన మనము ప్రతి ఒక్కరం కూడా మరి ఎలా ఉండాలి?
ఆయన చక్కగా అమర్చబడి వృద్ధి పొందే వారికి ఉండాలి. ప్రతి దినాన్ని కూడా మనం లేఖనాల ద్వారా దేవుని వాక్యం మూలంగా మనలో ఉన్న లోపల నుండి సరిదిద్దుకుంటూ మన దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నమాట అండి. అలా బ్రతకాలంటే ఏం చేయాలండి? సమాజంగా కూడటం మానకూడదు అని గ్రంథం తెలియపరుస్తుందండి. సమాజంగా కూడటం వల్ల ప్రయోజనం ఏంటంటే మరి దేవుని వాక్యం మూలంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి దైవ జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరికొకరు మరి బోధించుకున్నప్పుడు ఏమో జరుగుతుంది అంటే ఆత్మీయ జ్ఞానం మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నారు. మనందరూ నేను తెలియపరిచేది ఏంటంటే లేఖనాలు ఏం చేసి తెలియపరుస్తాను, మీరు సమాజంగా కూడటం మానవద్దు. మరి ప్రభు మనకు చెప్పినట్లుగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి సత్కార్యాలు చేయటం విషయంలో కానీ, ప్రేమ ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించే విషయంలో కానీ మనం అభివృద్ధి చెందే వారికి ఉండాలని మరి దైవ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం ఇటు రీతిగా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలండి. మరి ప్రతిరోజు కూడా మరి జూమ్ క్లాసులు అటెండ్ అవుతూ మరి దేవుని మాటలు వింటూ మరి తమ జీవితాలు ఆత్మీయంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్న సహోదరులందరూ కూడా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకున్నానండి. మరి మన ప్రియులు సహోదరులు మరి ధర్మస్వరూపు గారు ఉన్నట్లయితే మరి ప్రార్థన చేసి ముగించాలని మరి ప్రభుపేట మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మరి చిన్నశ్యామ గారు మనకు మంచి సందేశాన్ని ప్రజెంట్ చేశారండి. వారు ప్రతిరోజు కూడా ఉదయకాలంలో మనకు మంచి మంచి క్లుప్త సందేశాలని మనకు పంపుతా ఉన్నారండి. చక్కటి వారు ఇచ్చేటువంటి మంచి సందేశాలను బట్టి మరి కొలాబాకరి సంఘానికి, చిన్నశ్యామ గారు వారి ఫ్యామిలీకి, సూర్యతేజ వారి ఫ్యామిలీకి, జూమ్ ఫ్యామిలీ అందరికీ కూడా వందనాలు నేను తెలియజేసుకుంటా ఉన్నానండి. ప్రతిరోజు కూడా దయచేసి జూమ్ ఫ్యామిలీలో ఈ బైబిల్ క్లాసులో పాలు పంపులు పొందండి. రెండో విషయం ఏంటంటే దయచేసి మరి మనం బాధ్యత ఏంటంటే ఒక్కొక్కళ్ళని దయతో పరిచయం చేయండి. నేను రాత్రి ఒకళ్ళకి పరిచయం చేశానయ్యా, మన జూమ్ క్లాస్ని చిత్తూరు జిల్లాలో ఒకళ్ళని పరిచయం చేశాను. అలాగా నా ఇందు దయించి మరి నేను మీ యొక్క హృదయపూర్వకంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే ఒక్కొక్కళ్ళని జూమ్ కుటుంబంలోకి యాడ్ చేయండి, అంటే పరిచయం చేయాలని నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటా ఉన్నానండి. మంచి సందేశం ఇచ్చిన చిన్నశ్యామ గారికి ధన్యవాదాలయ్యా. ప్రతి ఉదయం కూడా వారు మెసేజ్ పంపుతున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ వందనాలనైనా మా ప్రియులు చిన్నశ్యామ గారి ద్వారా నాయన మరి చక్కటి క్లిప్పింగ్స్ ఆయన ప్రతి రోజు ఉదయం పంపుతా ఉన్నారు. నాయన మంచి సందేశాన్ని ఇప్పుడు ప్రజెంట్ చేశారు, మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి కారకులైనటువంటి నీ దయ కొరకు, నీ కృప కొరకు మీకు వందనాలైనా. దీనికి కారకులైనటువంటి కొలాబాకరి సంఘాన్ని బట్టి నాయన, సూర్యతేజ, శిరీష, క్లోయి, లిబ్నీని బట్టి మీకు స్తోత్రాలు. సురేంద్ర గారిని బట్టి మీకు కృతజ్ఞతలు. వారి ఫ్యామిలీ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు. సూర్యతేజకి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మరి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, నాయన అంతకంటే మించినటువంటి జ్ఞానాన్ని ప్రియులు మరి సూర్యతేజ గారికి మీరు ఇచ్చారు నాయన. రాత్రి చెప్పిన ప్రసంగం చాలా గొప్పది నాయన. మరి దాని గురించి ఆలోచన చేస్తే ఎక్కడా దొరకని ప్రసంగాలు, టీవీల్లో కూడా దొరకనటువంటి ప్రసంగాలు, మరి అటువంటి మంచి మంచి ప్రసంగాలు చిన్న శ్యామ గారి ద్వారా, సూర్యతేజ గారి ద్వారా, సురేంద్ర గారి ద్వారా, జూమ్ క్లాసెస్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలనైనా. ఈ కార్యక్రమాల ద్వారా మా జ్ఞానాన్ని పెంచండి, మా ఆసక్తి జ్ఞానానుసారంగా మలచండి, మా పరిచర్య అంకితటువంటి పరిచర్యగా మలచండి, మా నోటి నిండా నవ్వు, శరీరంలో ఆయురారోగ్య దీవులు ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. హృదయంలో శాంతి సమాధానం తొడికిసలాడినట్లు సహాయం చేయండి. పర్వతం లాంటి సమస్యలు ఉన్నాయి నాయన మా గృహాల్లో, మా కుటుంబాల్లో, మా స్థానిక సంఘాల్లో. పర్వతం లాంటి సమస్యలు నీ సన్నిధిలో మైనవలే కలిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. జూమ్ ఫ్యామిలీలో కొంతమంది మంచం మీద ఉన్నారు, కొంతమంది నిరాశ నిస్పృహల్లో ఉన్నారు నాయన, కొంతమంది హెవీ పెయిన్ తో ఉన్నారు, కొంతమంది డిప్రెషన్ లో ఉన్నారు నాయన, కొంతమంది స్ట్రెస్ లో ఉన్నారు. వారందరిని కూడా మీ దయతో జ్ఞాపం చేసుకోవాలంటున్నాను ఆయన. అందరికీ ఆయురారోగ్య దేవుని ప్రసాదించాలని, నిత్యం వాక్యాలకు నీరు గట్టి ఫలింపు చేయాలని నాయన, గొప్ప పాత్రలుగా ఆయన మరి సూర్యతేజ గారిని, చిన్నశ్యామ గారిని, సురేంద్ర గారిని వాడుకోవాలని
నాయన మరి నీ చిత్తం అయితే రేపటి దినం కోసం మమ్మల్ని ఆయత్తపరచాలని బైబిల్లోనే నీ మనసు మీ చిత్తం మీ యొక్క ఆజ్ఞలు కూలంకుషంగా తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఎవరికైతే అనారోగ్యత ఉన్నదో తీసివేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. హృదయంలో బరువు ఉంది తీసివేయండి నాయన. మరి మనసు మీద కొంతమంది ఉన్నారు నిరాశ నిస్పృహలతో, వాళ్ళని బలపరచండి, ప్రోత్సహించండి, పురుకొల్పండి, మారాన్ని మధురించేయండి, తలగా ఉంచండి, జై జీతం దయచేయండి. యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్.